రేపే అత్యంత శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య. ఇది ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఇలాంటి శక్తివంతమైన రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి శరీరంలోని అన్ని రకాల చెడు శక్తులు తొలగిపోతాయి. నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఏలినాటి శని దోషాలు మొత్తం తొలగిపోతాయి. అష్టదరిద్రాలు మొత్తం పోతాయి. శరీరంలోని తెలియని వ్యాధులన్నీ నశిస్తాయి. అలాంటి వారి వంటికి దివ్యశక్తి వస్తుంది. జ్యేష్ఠ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలో ఆ రహస్యాన్ని ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు మర్రి చెట్టు కింద ఉన్న సావిత్రి దేవతను పూజించాలని మన పురాణాలు చెప్తున్నాయి. దీనిని వటసావిత్రి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని అందరూ పౌర్ణమి రోజు చేస్తారు. దీనిని పౌర్ణమి రోజు చేయలేని వారు ఈ రోజు చేస్తే ఎంతో మంచిది. ఈ రోజు స్త్రీలు ఉపవాసం ఉండి మర్రి చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ 108 సార్లు దారం చుడుతూ ప్రార్థన చేసి ముత్తైదులకు మరుసటి రోజున భోజనం పెడితే వటసావిత్రి వ్రతం అవుతుంది. ఇక హేమాద్రి అనే ధర్మశాస్త్ర గ్రంథంలో ఈ రోజు పవలించి ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి పూజ చేసి ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే సకల శుభాలు కలుగుతాయని వివరణ ఉంది. అలానే ఈరోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చాలా విశేషమని అనేక గ్రంథాలు చెబుతున్నాయి. అమావాస్య అనేది పితృదేవతలకు తృప్తి కలిగించే తిథి. ఈరోజు పితృదేవతలకు తిలతర్పణం చేయాలి. అమావాస్య రోజు తిలతర్పణం వలన పితృదేవతలకు ఆనందం కలిగి పితృదోషాలన్నీ తొలగిపోతాయి. నువ్వులను బొటనవేలుకు అత్తుకుని 3 సార్లు తర్పణం ఇవ్వాలి. ఇలా ఈరోజు చేస్తే పుత్ర సంబంధమైన దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో కలహాలు అశాంతి తొలగిపోతాయి. ఎప్పుడైతే పితృదేవతల అనుగ్రహం మనపై ఉంటుందో మనం ఆనందంగా ఉంటాము. అందుకే ఈరోజు పితృతర్పణం చెయ్యండి. అమావాస్య రోజు ఉదయమే ఒక గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి ఇంటి గుమ్మానికి ఒక 9 సార్లు అంటే 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో, మరో 3 సార్లు సవ్య దిశలో తిప్పి కింద కొడితే ఆ గృహానికి ఉన్న నరఘోష తొలగిపోతుంది. ఆ ఇంట్లో వారికి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇది ప్రతి అమావాస్య రోజు చేసే అద్భుత పరిహారం. ఇలా చేస్తే గృహ సంబంధమైన అన్ని దోషాలు తొలగిపోతాయి. కాబట్టి జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు ఇలా ప్రతి ఒక్కరూ చేయాలి. దీనిని కూష్మాండ బలి అని అంటారు. ఇక ఈ రోజు ముత్తైదు స్త్రీలు అమావాస్య రోజు సంధ్యాకాలంలో మహాలక్ష్మికి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కానీ చేస్తే ఆ ఇంట ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, కనకలక్ష్మి, బంగారు సిరులను కురిపిస్తుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది దివ్యమైన రోజు. అలానే ఈరోజు సాయంత్రం ప్రతి ఇంట్లో నీటిలో కొద్దిగా కల్లుప్పు అంటే సముద్రపు ఉప్పును వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లండి. ఇలా చల్లడం వలన మన ఇంట్లో మూల మూలల్లో ఉన్న నెగటివ్ శక్తులన్నీ పారిపోతాయి. నరదిష్టి, నరపీడ తొలగిపోతాయి. నరఘోష ఇంటిపై ఉంటే ఆ ఇంట్లో ధనమున్నా కూడా ఆ ఇంట్లో గొడవలు, మానసిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఈరోజు ఇలా నీటిని చల్లడం వలన అన్ని చెడు శక్తులు బయటికి పోతాయి. నెగటివ్ శక్తులన్నీ బయటికి పోయి మన ఇల్లు పరిశుద్ధమవుతుంది. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగు పెడుతుంది. ఆ ఇంట్లో దేనికి లోటు లేకుండా సిరుల వర్షం కురిపిస్తుంది. అన్ని బాధలు, కష్టాలు తొలగిపోతాయి. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు ఎవరైతే ప్రవహించే నదిలో స్నానాలు చేస్తారో వారి యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి. పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాదు ఈరోజు ఎవరైతే మర్రి చెట్టును పూజించి నమస్కరిస్తారో వారి యొక్క పూర్వీకులు సంతోషించి మిమ్మల్ని దీవిస్తారు. ఇక అత్యంత శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య రోజు తిప్పతీగ వేరును తెచ్చి ఆ వేరును తాయెత్తులో ఉంచి చేతికి కాని మెడలో కాని ధరించడం వలన దిష్టి మొత్తం పోయి
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి. అత్యంత పవిత్రమైన జ్యేష్ఠ అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు తెలిసి కానీ, తెలియక కానీ ఈ చెట్టును కేవలం తాకితే చాలు వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. వారికి మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి చెట్టును 11 సార్లు తాకితే చాలు వారి దశ ఈ రోజుతో మారిపోతుంది. ఎందుకంటే అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈ రోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించే వేప చెట్టును తాకితే మన ఒంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. ఇదంతా చేయడం కుదరని వారు అమావాస్య రోజు స్నానం చేసి కేవలం వేప చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది. జ్యేష్ఠ అమావాస్య రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ పిండ ప్రదానాలు, పేదలకు దానధర్మాలు చెయ్యాలి. శనిదేవుడికి నల్ల నువ్వులు, ఆవాల నూనె, నీలిరంగు పువ్వులు సమర్పించి శనిదేవుణ్ణి పూజించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు బట్టలు, ధాన్యం వంటి వస్తువులు దానం చెయ్యాలి. అంతేకాదు ఏదైనా పిండిని లేదా పంచదారను దానం చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. జ్యేష్ఠ అమావాస్య వేళ ఉదయాన్నే మీకు సమీపంలో ఉన్న గుడికి వెళ్ళి నవగ్రహాల్లో శనిదేవుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి. అదేవిధంగా శని స్తోత్రం పఠించి నువ్వులను నైవేద్యంగా పెట్టాలి. ఈ పరిహారాన్ని పాటించడం వలన శనిదోషం నుండి ఉపశమనం లభిస్తుంది. అలానే ఈరోజు రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపారాధన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే మన పూర్వీకులు ఆ చెట్టులో ఉంటారని నమ్ముతారు. అదేవిధంగా సాయంత్రం వేళ ఇంటికి దక్షిణం వైపున ఆవ నూనె దీపం వెలిగించాలి. జ్యేష్ఠ అమావాస్య సమయంలో శనిదేవుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను దానం చేయడం వలన శని ప్రభావం నుండి బయటపడవచ్చు. ఈ పర్వదినాన ఆంజనేయుడికి పూజ చేయడం ద్వారా శనిదేవుడు మీ జోలికి రాడు. ఎందుకంటే ఆంజనేయుణ్ణి చూస్తే శనిదేవుడికి ఎంతో భయం ఉంటుంది. అందుకే హనుమంతుడి భక్తుల జోలికి శనిదేవుడు పొరపాటున కూడా వెళ్ళడు. జ్యేష్ఠ అమావాస్య రోజున కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా పెద్దలను అవమానించడం వంటి పనులు చేయకూడదు. ఈ రోజున మద్యం, మాంసం ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఈ రోజు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. అమావాస్య వేళ మీ ఇంటికి బిచ్చగాడు వస్తే తనకు ఏదో ఒకటి ఇచ్చి పంపాలి. ఈ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయి. ఎందుకంటే అమావాస్యకు అద్భుత శక్తి వస్తుంది. ఇలాంటి అతీంద్రియ శక్తులు ఉండే ఈ రోజున మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు గల్లుప్పును వేసుకొని చేస్తే అష్టదరిద్రాలు మొత్తం ఆ నీటి ద్వారా తొలగిపోతాయి. ఏలనాటి దిష్టి దోషాలు మొత్తం తొలగిపోతాయి.